న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రారంభంలోనే సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఇక ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, M&M, TCS వంటి ప్రధాన షేర్లలో విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. రైట్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడిని పెంచినటువంటి పరిస్థితి. ఇక మార్కెట్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, వెరీ గుడ్ మార్నింగ్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న సిచ్యువేషన్ కదా, అప్డేట్స్ ఏంటి? యా, గుడ్ మార్నింగ్ శివ. ఓవరాల్ గా మార్కెట్ అయితే చూసుకుంటే కంప్లీట్ బ్లడ్ బాత్ అనొచ్చు. ఫ్రైడే రోజు మార్కెట్ అయితే కంప్లీట్ ఫ్రై అయిపోయింది. మార్కెట్లు మెయిన్ గా చూసుకుంటే గ్లోబల్ ఎఫెక్ట్ల యొక్క ప్రభావంతోనైతే ఇన్వెస్టర్లకు అయితే ఎలాంటి సెంటిమెంట్ అయితే కలిగించలేకపోయాయి. ఇన్వెస్టర్లు ఎలాంటి నమ్మకం అయితే కలిగించలేదు. ఓవరాల్ గా ప్రజెంట్ ఒకనొక స్టేజ్ లో అయితే మార్కెట్ 10 to 10:30 మధ్యలో 1000 పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. 22,300 నిఫ్టీ బిలో 22,300 కి అయితే రీచ్ అయిపోయింది. ప్రజెంట్ సెన్సెక్స్ వచ్చేసి చూస్తే 987 పాయింట్లు డౌన్ అయిపోయి 73,624 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 వచ్చేసి 299 పాయింట్లు డౌన్ అయిపోయి 22,245 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 342 పాయింట్లు డౌన్ అయిపోయి 48,400 దగ్గర ట్రేడ్ అయిపోతుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే ఇంచుమించు 3% అయితే కంప్లీట్ డౌన్ అయిపోయింది. అండ్ కంపేర్ టు డాలర్, రూపీ వాల్యూ వచ్చేసి 87.33 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసి 73.63. అండ్ గోల్డ్ ఔన్స్ వచ్చేసి 2,880 దగ్గర ఉంది. హైదరాబాద్ లో గోల్డ్ అయితే 86,840 10 గ్రాములకు గాను ఉంది. సెక్టార్ వైజ్ చూసుకుంటే ఐటీ అండ్ మెటల్ సెక్టార్స్ అయితే కంప్లీట్ గా అయితే పడిపోయినాయని చెప్పాలి. అందులో ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ మెయిన్ గా మార్కెట్ అయితే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ రావడం వల్ల మార్కెట్ అయితే నెగిటివ్ లోకి ట్రాక్ చేసినాయని చెప్పొచ్చు. సెన్సెక్స్ 30లో అన్ని నెగిటివ్ లోనే ట్రేడ్ అయిపోతున్నాయి. నిన్న చూసుకుంటే FIIలు 5,057 కోట్ల విలువ చేసే షేర్లను అయితే అమ్మేశారు. DIIలు అయితే 1,727 కోట్లు అయితే బై చేశారు. ఓవరాల్ గా గ్లోబల్ చెక్స్ చూసుకుంటే మా అమెరికన్ మార్కెట్స్ అయితే నిన్న గురువారం నష్టాల్లోనే మిగిలాయి. S&P వచ్చేసి 500 పాయింట్లు అండ్ నాస్డాక్ వచ్చి 2% అయితే బాగా నష్టపోయినాయి శివ. ఏషియన్ స్పెసిఫిక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అయిపోతున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అయిపోతున్నాయి. ఓవరాల్ గా మార్కెట్స్ అన్ని నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ లెవెల్ మనం చూసుకుంటే అయితే నిఫ్టీ లెవెల్ వచ్చేసి 9 months లోకి అయితే నిఫ్టీ అయితే రీచ్ అయిందని చెప్పాలి. ప్రజెంట్ నెగిటివ్ లో స్టార్ట్ అయినప్పుడు 22,400 22,400 దగ్గర సపోర్ట్ తీసుకున్న నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చేసి 22,300 22,200 దగ్గర సపోర్ట్ ఇవ్వచ్చని, అప్ సైడ్ వచ్చేసి 22,600 22,700 22,800 దగ్గర రెసిస్టెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇమీడియట్ రెసిస్టెంట్ వచ్చేసి 22,600 అని చెప్తున్నారు. నిఫ్టీ మెయిన్ గా చూసుకుంటే నిఫ్టీ అయితే చాలా రికార్డ్స్ బ్రేక్ చేసిందని చెప్పాలి శివ. ఈ రోజు నిఫ్టీ 9 months లోకి అయితే నిఫ్టీ చేరింది. అంటే 9 months నుంచి నిఫ్టీ అయితే బాగా పడిపోయింది, కంప్లీట్ లోకి చేరిందని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ 50 నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళింది. అంటే RSI బిలో 30కి వచ్చింది. అంటే RSI బిలో 30కి కోవిడ్ టైంలోనే వచ్చింది. తర్వాత చూసుకుంటే మళ్ళా ఇప్పుడే వచ్చింది. RSI అంటే ఒక టెక్నికల్ ఇండికేటర్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటారు. ఇది బిలో 30కి చేరుకుంది. అంటే కోవిడ్ టైంలో చూసాము ఇలాంటిది, మళ్ళా ఇప్పుడే చూస్తున్నాము. అంటే 2024-25లో నిఫ్టీ అనేది నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళిందని చెప్తున్నట్టు. కంటిన్యూగా 8 season నుండి అయితే మార్కెట్ నెగిటివ్ లోనే ట్రేడ్ అయిపోతుంది. ఇవన్నీ నిఫ్టీ రికార్డ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫిబ్రవరిలో ఓవరాల్ గా చూసుకుంటే 2 times మాత్రమే నిఫ్టీ పాజిటివ్ లో ఉంది. రిమైనింగ్ 26 days నెగిటివ్ లోనే ఉందని చెప్పాలి. ఓన్లీ ఫిబ్రవరిలో నిఫ్టీ వచ్చేసి 5.3% బయటపోయింది.
అక్టోబర్ 2024 తర్వాత ఇది బిగ్గెస్ట్ ఫాల్ అని చెప్పాలి శివ. అండ్ జూన్ లెవెల్స్ అయితే నిఫ్టీ రీచ్ అయిపోయింది. అంటే జూన్ లో ఉన్న లెవెల్ మళ్ళీ ఇప్పుడు రీచ్ అయిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. 4 నిఫ్టీ స్టాక్స్ మాత్రమే పాజిటివ్ లోకి వెళ్ళిపోయినాయి. మీ రిమైనింగ్ 50లో రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రెండ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇవి మాత్రమే గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నాయి. కోవిడ్ తర్వాత RSI లో రావడము ఇదే చూడొచ్చు. అండ్ నిఫ్టీలో 2.3 lakhs crores ఇన్వెస్టర్ల అమౌంట్ అయితే కంప్లీట్ ఆవరేజ్. అయితే రవిప్రసాద్, ఈ స్థాయిలో స్టాక్ మార్కెట్ లో పతనం అవుతూ ఉండడం చాలా రేర్ గా కనిపిస్తుంది కదా మనకి. అప్పుడు కోవిడ్ టైంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇష్యూస్ తో పాటు దేశీయంగా కూడా ఏవైనా అంశాలు ప్రభావితం చేస్తున్నాయో స్టాక్ మార్కెట్లను బాగా? ఖచ్చితంగా శివ. యాక్చువల్గా నిన్న మనం గురుప్రసాద్ మార్కెట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడినప్పుడు అదే చెప్పారు. డాలర్ వాల్యూ ఒక పడిపోవడము ప్లస్ ట్రంప్ యొక్క టారిఫ్లు అనేది ఒక స్టాగ్నెంట్ ట్రంప్ టారిఫ్లు అనేది ఒక పద్ధతి ప్రకారం లేకపోవడము, ఊహించిన దానికంటే ఎక్కువగా దాని ఎఫెక్ట్స్ చూపించడము గ్లోబల్ మార్కెట్స్ పైన. అండ్ వార్స్ ఒకటి, జియో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా కొంచెం మార్కెట్ ని దెబ్బతీశాయని చెప్పాలి. అండ్ తర్వాత వచ్చేసి లోకల్ వైజ్ చూసుకుంటే Q3, Q2 రిజల్ట్స్ అయితే అంత ఆశాజనకంగా లేవని చెప్పాలి శుభ. Q3 రిజల్ట్స్ అంటే దేశీయంగా లోకల్ కంపెనీస్ యొక్క Q3 రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు. అన్ని నెగిటివ్ లోనే పెద్ద పెద్ద కంపెనీలు కూడా నెగిటివ్ రిజల్ట్స్ రావడం అనేది మెయిన్ గా మార్కెట్ పైన నమ్మకం అయితే కోల్పోయాయి ఇన్వెస్టర్లకు. తర్వాత వచ్చేసి FII సెల్లింగ్స్ అయితే కంటిన్యూగా ఆగడం లేదు. వాళ్ళు ఆ సెల్లింగ్స్ అంటే ఇండియన్ మార్కెట్ పైన ఒక భరోసా కోల్పోవడం ఒకటని కొందరు అంటారు. అండ్ లేదు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సెల్లింగ్ లో ఉన్నారని మరికొందరు చెప్తారు. ఏదేమైనా ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు 60 to 70% అయితే మైనస్ లోకి వెళ్ళిపోయినాయి. ట్రంప్ టారిఫ్ భయాలు అయితే ఇలాగే కొనసాగుతాయి. ఇంకా ఇలాంటి వాతావరణం ఒక 3 to 4 months దాకా ఉండొచ్చని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు శుభ. రూపీ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఇంకా డౌన్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? ఈ ఫారెన్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కూడా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో రూపాయి మీద ఇంపాక్ట్ బాగా పడుతున్నట్టుంది గురుప్రసాద్. శివ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ శివ. ఇండియన్ రూపీకి సంబంధించి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఇంకా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆడియో క్లారిటీ రావట్లేదు. ఇండియన్ రూపీకి సంబంధించి ఇంకా డౌన్ ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా రవి? కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ అయితే ఇంకా పడిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ చూసుకుంటే 87.33 అని చెప్తున్నారు. ఒకటే మన ఇండియన్ మార్కెట్ లో నమ్మకాన్ని కలిగించాలి. నమ్మకాన్ని కలిగిస్తే FIIలు మళ్ళీ బయ్యింగ్ వస్తారు. బయ్యింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రూపీ వాల్యూ పెరుగుతుంది కంపేర్ టు డాలర్. అక్కడ డాలర్ వాల్యూ పడిపోయినా డాలర్ ఇండెక్స్ లాస్ట్ 2 days అయితే పడిపోయింది, కానీ మళ్ళీ ప్రజెంట్ అయితే డాలర్ ఇండెక్స్ పాజిటివ్ లోనే కొనసాగుతుంది. ఓవరాల్ గా అమెరికన్ మార్కెట్లు కూడా వీక్ గానే ఉన్నాయని చెప్పాలి. కాకపోతే ఇక్కడ మార్కెట్ సెంటిమెంట్ అయితే ఇన్వెస్టర్లు అయితే దెబ్బతీశాయని చెప్పాలి. అందుకోసమే ఇన్వెస్టర్లు అయితే ఆచితూచి అడిగేస్తున్నారు. అందరూ సెల్లింగ్ ప్రెజర్ లో ఉండడం వల్ల అయితే మార్కెట్ డౌన్ అవుతుంది. FIIలు అయితే కంటిన్యూ సెల్లింగ్ లో ఉన్నారు. సో రూపీ వాల్యూ అయితే ప్రజెంట్ దిగజారిపోతుంది. ఇంకా దిగజారిపోవచ్చు. ఇంకా కొన్ని 3 to 4 months ఇలాగే ఉండొచ్చు అని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.